Hi, this is Priya. Welcome to Voter News. విజయవాడ సత్యనారాయణపురం లక్ష్మీనగర్ నెహ్రూ బొమ్మ సెంటర్ దగ్గర పంతులు గారి మెస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకురాలు కొత్తపల్లి హనుమకుమారి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి క్యాటరింగ్లో ఎంతో అనుభవం ఉంది అని, ప్యూర్ వెజిటేరియన్తో అన్ని ఫంక్షన్లకు క్యాటరింగ్ చేయబడును అని అన్నారు. పలు రకాల కారప్పొడులు, అన్ని రకాల నిల్వ పచ్చళ్ళు ఆర్డర్పై సప్లై చేయబడుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరికి తక్కువ ధరలో భోజనం అందించాలనే ఉద్దేశంతో మా మెస్ ప్రారంభించామని, మా మెస్ 50 మంది నుండి 1000 మంది వరకు క్యాటరింగ్ చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు హనుమకుమారి అండి. ఇక్కడ లక్ష్మీనగర్ నెహ్రూ బొమ్మ దగ్గర కొత్తగా ఇవాళ మెస్ ఓపెన్ చేశాము. పంతులు గారి మెస్ అని కొత్తగా ప్రారంభించాం అనమాట. ఇక్కడ ఏంటంటే మేము పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అన్నింటికి క్యాటరింగ్లు చేస్తాము. ఇంటికి కావాలంటే ఇంటికి వచ్చేలా చేస్తాము. మడిగా శుచిగా మీకు ఎలా కావాలంటే అలాగా ఏర్పాటు చేస్తాము. పచ్చళ్ళు, పొడులు ఆర్డర్ ప్రకారం మీరు ఒక 4 రోజుల ముందు ఆర్డర్ ఇస్తే పచ్చళ్ళు కూడా మీకు నిల్వ పచ్చళ్ళు కూడా ఇస్తామన్నమాట. అందుకని ఎవరైనా కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారి వచ్చి రుచి చూసి బాగుంది అనిపిస్తేనే మళ్ళీ రండి. క్యాటరింగ్లు కూడా పెద్ద పెళ్ళిళ్ళకి వాటికి కూడా క్యాటరింగ్లు చేస్తాం. అంటే ఇదివరకు మేము క్యాటరింగే చేసేవాళ్ళం. పచ్చళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ పచ్చళ్ళు చేసేవాళ్ళం. తర్వాత దేవుడి వల్ల మాకు బాగానే ఉండి క్యాటరింగ్లో బాగా అభివృద్ధి చెందాం. ఇప్పుడు ఇది కొత్తగా ప్రారంభించాం పంతులు గారి మెస్ అని. అంటే మనకి ఏంటంటే ఓన్లీ బ్రాహ్మిన్స్ అని కాదు, అందరూ రావచ్చు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా శుచిగా శుభ్రంగా అన్నీ చేసి పెడతాం అనమాట. ఒకసారి చూశాకే మీరు రావచ్చు. ఇక్కడికి వచ్చి మామూలు తిని వెళ్తే కనుక 120 రూపీస్ అండి ప్లేట్ మీల్స్. పార్సిల్ అయితే 150 రూపీస్. కర్రీస్ వచ్చి మినిమం 30 రూపీస్ అనమాట. ఏ కర్రీ అయినా, స్వీట్ అయినా, హాట్ అయినా ఏవో ఒకటి. మా దగ్గర ఏంటంటే పప్పు, ఒక ఫ్రై, ఒక ముద్ద కూర, ఒక రోటి పచ్చడి, ఒక ఎర్ర పచ్చడి, కంది సున్ని అలాంటి ఒక పొడులు, సాంబారు, రసం, లేదంటే సాంబార్ మజ్జిగ పులుసు, నెక్స్ట్ స్వీట్, హాట్ వారానికి ఒకసారి పెడదాం అనుకుంటున్నాం. ఒక రోటి పచ్చడి, ఒక ఎర్ర పచ్చడి, ఇంకా మిగతా మామూలే కదండి, పెరుగు, నెయ్యి ఇవన్నీ మామూలే. రైస్ అది మామూలుగా అయితే 1000 మంది వరకు చేయగలమండి. ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఏదైనా ఎవరికైనా క్యారేజెస్ అవి కావాలంటే ముందుగా కొంచెం ఒక రోజు ముందుగా ఆర్డర్ చెప్తే టైంకి వాళ్ళకి పంపిస్తామన్నమాట. అది విజయవాడలో ఏ ప్రదేశం నుంచి వచ్చినా ఈ అవకాశాన్ని కాస్త సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను.